ఓం శ్రీ గురుభ్యో నమ. ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ కూడా అనేక మంది మహాత్ములందరూ, అనేక యోగులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, ఎందరెందరూ మహానుభావులు తమ తమ ప్రయత్నం ద్వారా భగవంతుని చేరుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక యోగాలు చేస్తున్నారు, అనేక తీర్థయాత్రలు చేస్తున్నారు, అనేక దానాలు, అనేక పుణ్యకర్మాలు, అనేకమైనటువంటి యోగాల ద్వారా భగవంతుని చేరుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ భగవంతుని చేరడము అంత సులభమైనటువంటి పని కాదని భగవంతుడే మనకి భగవద్గీతలో ఉపదేశించటం జరిగింది. ఎలా అంటే, మానుషానాం సహస్రేషు కచ్చై తతామపి సిద్ధానాం కచ్చాన్మనం హేతి తత్వతః అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అర్జున, నన్ను చేరడానికి అనేక వేల మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వేలాది మంది ప్రయత్నం చేస్తారు, కానీ ఏ ఒక్కడు మాత్రమో నా దగ్గరికి చేరుకోగలడు. ఏం చేతనంటే, అనేక మార్గాల ద్వారా నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అనేకమైనటువంటి అవరోధాల వలన, అనేకమైనటువంటి ఇబ్బందుల వలన నా దగ్గరికి చేరలేకపోవడం జరుగుతుంది. కనుక సంపూర్ణ భక్తితో ఎవరైతే నన్ను ఆరాధన చేస్తూ, నన్ను స్మరిస్తూ, నా గురించి కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు నన్ను చేరిపోతారు. కానీ కొందరైతే అలా చేయరు. అలా చేయకపోవడం వలన, వాళ్ళకి మంచి గుణ సంస్కారం లేకపోవడం వలన, మంచి సాధన లేకపోవడం వలన నాకు దూరంగా ఉంటూ ఉంటారన్నమాట. అంటే వేలాది మంది భగవంతుని చేరడానికి ప్రయత్నం చేస్తే అందులో ఏ ఒకడికి మాత్రమో భగవంతుని యొక్క దర్శనము లభిస్తుందని దాని యొక్క భావం. ఎందుకంటే దైవహిసా గుణమయీ మమా మాయ దురత్యయ మావేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతతి అని భగవంతుడే మనకు చెప్పారు. అర్జున, నన్ను చేరాలనుకుంటే నాకంటే ముందు పెద్ద పెనుమాయ ఉంటుంది, అది నా స్వాధీనంలో ఉంటుందన్నమాట. ఆ మాయ వలన నా దగ్గరికి వాళ్ళు చేరలేకపోతున్నారు. నా స్వాధీనంలో ఉన్నటువంటి మాయ వాళ్ళని అడ్డగించి నా దగ్గరికి రానివ్వకుండా, నన్ను చేరనివ్వకుండా చేస్తుంది. ఆ మాయను జయించడం సామాన్యం కాదు. అది అందరికీ సులభమైనటువంటి మార్గం కాదు. ఎవరికైతే నా అనుగ్రహం లభిస్తుందో, ఎవరైతే నిరంతరము అనన్య భక్తితో నన్ను సేవ చేస్తూ ఉంటారో, నాకు సేవ చేస్తూ ఉంటారో, నాకు సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఉంటారో, వాళ్ళని ఆ మాయ పట్టుకోకుండా వదిలిస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే నా దగ్గరికి చేరుకుంటారు. కనుక దైవేశ గుణమయి, అందరి అంతరంగంలో చెడు గుణాలతో కూడినటువంటి మాయ ఏదైతే ఉందో అది నా స్వాధీనంలో ఉంటుంది. అది అందరినీ నా దగ్గరికి రానివ్వదన్నమాట. ఎవరైతే అనన్య భక్తితో నన్ను శరణ పొందుతారో, ఎవరైతే మంచి బుద్ధి బలంతో నాకు సంబంధించిన కర్మలు చేస్తూ ఉంటారో, ఎవరైతే నా అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ మాయ కొంచెం దారిస్తుందన్నమాట. అలాంటి వారు మాత్రమే నా దగ్గరికి వస్తారు. కానీ ఏదో ఉండకుండగా, పట్టకుండగా, ఏ సాధన లేకుండా భగవంతుని చూడాలనుకుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా నా దగ్గరికి రాలేరు. ఒక పై మెట్టుకి పోవాలి అనుకుంటే కింద మెట్టుని వదులుకోవాలి. అంటే ఒక మేడని ఎక్కాలనుకుంటే నిచ్చెన వేసుకొని ఎక్కుతూ మనం పైకి పోవాలి, మేడ పైకి పోవాలి అనుకుంటే కింద మెట్లన్నీ కూడా ఒక్కొక్కటి దాటి వదిలేసి ఎలా రావాల్సి ఉంటుందో, అలాగే నా దగ్గరికి రావాలనుకుంటే వాళ్ళు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అనేటువంటి చెడు గుణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ప్రపంచంలో వదిలేసి వాళ్ళ హృదయంలోకి రానివ్వకుండగా, వాళ్ళ హృదయంలో నాకు ఎప్పుడైతే స్థానం ఇస్తారో వాళ్ళు నా దగ్గరికి చేరుకుంటారో, వాళ్ళకి నేను మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పేసి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి
భగవంతుడు కనిపించట్లేదు, భగవంతుని యొక్క అనుగ్రహం మాకు కలగలేదు, భగవంతుని చేరలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా ముందుగా భగవంతుని చేరడానికి అడ్డుపడుతున్నటువంటి మాయను దాటాలి. ఈ మాయను దాటకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. మాయకి అవతల ఆయన ఉన్నారు, మాయకి యువతల మనం ఉన్నాం. కాబట్టి మనం మాయ గుణాలతో ఉన్నంత కాలము ఆయన్ని చేరుకునే అవకాశం లేదు. ఒక ఉదాహరణ ఏమిటంటే, సూర్య భగవానుని మేఘం కప్పేస్తుంది అనుకోండి. మనం ఏమనుకుంటాం? సాధారణంగా సూర్య భగవానుని మేఘం కప్పేస్తుంది అంటాం. నిజానికి అది కాదు. ఆ మేఘం అనేది మన వలన కప్పేసింది. ఆ సూర్యుని చూడకుండా సూర్యునికి మనకి మధ్యన తెరగా ఉండడం వల్ల మనం ఏమనుకుంటాం? సూర్యుని మేఘం కప్పేసింది అంటాం తప్ప మన వలన మేఘం కప్పేసింది, సూర్యుడు అందుకే కనిపించట్లేదని చెప్పుకోము. ఎందుచేతంటే మనకి జ్ఞానం లేదు కాబట్టి. నిజానికి సూర్య భగవానుడు మేఘానికి అవతలు ఉంటాడు, మనమైతే మేఘానికి యువతలు ఉంటాం. మధ్యలో మేఘం కప్పేస్తుంది కాబట్టి సూర్యుని మనం చూసే అవకాశం లేకుండా చేస్తుంది. అలాగే భగవంతుడిని మనం చూడాలి, దర్శించాలి అనుకున్నప్పుడు ఆయనకి ముందు ఉన్నటువంటి మాయని దాటవలసి ఉంటుంది. ఆయన యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మాత్రమే ఆ మాయ మనల్ని లోపలికి పోనిస్తుందన్నమాట. ఈ విషయాన్ని అందరూ కూడా, భక్తులందరూ కూడా, జ్ఞానులందరూ కూడా గ్రహించి మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి తెర మనం తీసేసినట్లయితే వెంటనే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. మనకి అజ్ఞానము అనేటువంటి మాయా తెర కప్పేసి ఉన్నాం కనుక మనకి సరిగా కళ్ళు కనపట్టలేదు కాబట్టి మోక్ష మార్గము సరిగా మనకి గోచరించదు. కనుకనే సద్గురువులు, మహనీయులు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, స్తృతులు ఇవన్నీ కూడా నీలో ఉన్నటువంటి అజ్ఞాన తమస్సును నశింపజేసుకున్నట్లయితే భగవత్ సాక్షాత్కారం తనంతట తానే కలుగుతుందని మనకి బోధిస్తున్నాయి. పెద్దలందరూ అలాగే చెబుతున్నారు. కాబట్టి ముందుగా మనలో ఉన్నటువంటి తిమిరాంధకారాన్ని మనం గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా పోగొట్టుకోవాలి. శాస్త్రాలు కొంత సహాయం చేస్తాయి. అలాగే యోగము ద్వారా, సద్గురువు యొక్క అనుగ్రహము ద్వారా ముందుగా మన మాయని పోగొట్టుకున్నట్లయితే భగవంతుని వేరేగా పొందడం ఉండదు. మాయ దాటితే అవతలే ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే మన కళలో పొరల కప్పేసినటువంటి మాయ అజ్ఞానం ఉందో, ఆ అజ్ఞానం ఉన్నంత కాలము భగవంతుడు మనం చూసే అవకాశం లేదు, మనకి జీవన్ముక్తి లభించదు, మనకి సరైనటువంటి మోక్ష గతి కూడా లభించదని అందరూ కూడా దృఢంగా నమ్మి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోకుండా మనకి మనల్ని ఆవరించినటువంటి మహామాయను తొలగించుకోకుండా నేను భగవంతుని చూశాను, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను గొప్ప సాధనలు చేస్తున్నాను, నేను గొప్ప సేవ చేస్తున్నాను అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అదంతా కూడా గురుట్టువాడు ప్రయాణాలా ఉంటుందన్నమాట. అది కాకుండా ఇక్కడ ఏం చెప్పారంటే, మానుషానాం సహస్రేషు 1000లో ఒక్కడ మాత్రమే మాయను దాటి నా దగ్గరికి చేరుకుంటారు. కనుక ఆ మాయనది ఏమిటో మనం ముందుగానే మనలో ఉన్నటువంటిది గురు ద్వారా తెలుసుకుని ఆ మాయను దాటినట్లయితేనే మనం అక్కడికి వెళ్ళగలం, కానీ మనం వచ్చిన చోటు చేరగలం. కానీ అజ్ఞానము అనేటువంటి మాయను దాటకుండా ఎవరు మోక్షాన్ని పొందేది లేదు, అది ఎప్పుడు జరగని పని అని అందరూ దృఢంగా నమ్మి మనలో ఉన్నటువంటి తిమిరాంధకారాన్ని నశింపజేసుకొని ఆ భగవంతుని చేరే మార్గాన్ని అందరూ అన్వేషించాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.